నమస్తే, నేను మీ శ్రీలత. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక విధానాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. తిరుమల ఘాట్ రోడ్ లో ఏనుగుల గుంపు సంచారం, భయాందోళనలో వాహనదారులు. అడవిలోకి దారి మళ్లించేందుకు టీటీడీ అటవీశాఖ యత్నం. టీడీపీ భవిష్యత్తు నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేషే పుట్టినరోజు వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పటిష్టమైన విధానాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. సాంకేతికత, పర్యావరణం, ఆరోగ్యం, వ్యవసాయం, మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాల్లో పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి తమకు ప్రత్యేక కార్యాచరణ ఉందని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీని నిలిపేందుకు కృషి చేస్తున్నామని దావోస్ లో వెల్లడించారు. Slogan I have seen today, this Davos is centered around one is environmental sustainability, second is technology and deep tech, how to use in all walks of life. It may be health, it may be agriculture, it may be other areas, and also how to develop human development. I am appealing all of you, India is well positioned as of now. Economic reforms, right time adoption of technology, demographic dividend, and also stable growth rate, and very strong policies and strong position. India brand is very strong under the leadership of Narendra Modi ji. We are very happy for that. We are having our own ambitions. My friend is very strong financially. Telangana is very strong in per capita income and also the so-called one of the best ecosystems. Andhra Pradesh has to work very hard to sustain, but we are confident. Even central ministers are all here. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఏనుగులు హల్చల్ చేశాయి. ఘాట్ రోడ్డును ఆనుకుని ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం నుండి ఏనుగుల గుంపు ఏనుగుల ఆర్చి వద్దకు రావడమే కాకుండా ఘీంకారాలు చేశాయి. తిరుమల నుండి తిరుపతి వైపు ప్రయాణించే డౌన్ ఘాట్ రోడ్ లోని 7వ మైలు వద్ద ఏనుగులు హల్చల్ సృష్టించాయి. దీంతో అటువైపుగా వెళ్తున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ అధికారులు ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకొని కాసేపు వాహనాలను ఆపేశారు. అనంతరం పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపు రోడ్డుపైకి రాకుండా అడవిలోకి పంపించేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లోకేష్ అని చిన్నపిల్లలను అడిగినా చెబుతారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. లోకేష్ పుట్టినరోజు వేడుకలు విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. భారీ కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను తెలుగు తమ్ముళ్లు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. యువ నేతగా ఆయన ఎదిగిన తీరును నేతలు ప్రశంసించారు. యువగలం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర యువతలో ఎంతో స్ఫూర్తి నింపింది. లోకేష్ పుట్టినరోజు వేడుకలను విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో సిరిపురంలోని చిల్డ్రన్స్ ఎరీనాలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు హాజరయ్యారు. అభిమానులు, కార్యకర్తల కోలాహలం నడుమ భారీ కేకును కట్ చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.
ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకు సాగిన యువనేత నారా లోకేష్ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీని విజయపథంలో నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో యువత భవిత కోసం యువగలం పాదయాత్రని నిర్వహించారన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు. తమ పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్ అని స్పష్టం చేశారు. పార్టీ ఏమవుతుందని భయపడినటువంటి సమయంలో యువ నాయకుడిగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని యువగలం పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రమంతా తిరిగి ఈరోజు మళ్ళీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 164 స్థానాలతో ఎన్డీఏ కూటమి గెలవడానికి ప్రధాన భూమికి పోషించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. ఇప్పుడు 7 మాసాలైంది. రాష్ట్రం అనాదిగా ఉంది. అప్పులు విపరీతంగా ఉన్నాయి. రోజు గడవాలంటే కష్టం. ఈ రాష్ట్రం మీద పూర్తిగా నమ్మకం పోయింది. పోయిన నమ్మకాన్ని 7 మాసాల్లో చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ తీసుకొచ్చాం. పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. అందులో ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఈ ప్రాంతం ఇంకా మనం చేయాలి. ఈ ప్రాంతం మన పార్టీకి మనకి ఆదరిస్తుంది. ఇక్కడ వలసలు వెళ్ళకూడదు. ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని 7 మాసాలుగా ఈరోజు టాటా వాళ్ళతో మాట్లాడి టాటా డేటా సెంటర్ కానీ, ఈరోజు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కానీ, నిన్న లేదు మొన్న 1,80,000 కోట్లతో ప్రధానమంత్రి గారు వేసినటువంటి హైడ్రో పవర్ కానీ, అదేవిధంగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటిది ఈ ప్రాంతం ప్రధాన కళ రైల్వే జోన్ ఇవన్నీ కూడా సాధించుకోగలిగాం. రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెట్టుబడులు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పూర్తిగా ఈ ప్రాంతం నుంచి వలసలు లేకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే విధంగా ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ఈ ప్రాంతం తరపున, ముఖ్యంగా విశాఖపట్నం నగరం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు తమ్ముల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. పండుగ వాతావరణంలో బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడిలో 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు రాజాన రాజా, నాయకులు దివ్య అప్పారావు, కుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు. వర్క్లు ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరి సహకారంతో ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమం చేస్తాం. ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తాం. అందరి ప్రజల దగ్గర మనల్ని గెలుచుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన కౌన్సిల్లో ఆమోదం తీసుకోవడం కూడా జరిగింది. త్వరలో మీకు తెలిసి మార్చిలో కంపల్సరిగా 10 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈవేళ గాజువాక నియోజకవర్గ ప్రాంతంలో సుమారు 20 కోట్ల రూపాయల వరకు శంకుస్థాపన చేయడానికి అన్నయ్య కొనుక్కోవడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షులు అయ్యి ఉండి ఒత్తిడి అవ్వడం వల్ల మనం శంకుస్థాపన అనేవి అంటే విడివిడిగా చేసుకోవడం అవ్వట్లేదు. కాబట్టి ఈరోజు పెట్టేమని, ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్సీ కూడా వస్తుంది కాబట్టి ఈరోజు ఏర్పాటు చేయమని చెప్పుకోవడం జరిగింది. కావున అందరూ కూడా ఏదైతే మళ్ళీ మీ అందరికీ మరొక శుభవార్త ఏంటంటే గౌరవ శాసనసభ్యుల వారు 2014-2019లో ఎమ్మెల్యే ఉన్న టైంలో ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2 కోట్ల రూపాయలు జీవో తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత అనివార్య కారణాల గవర్నమెంట్ డిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ గ్రౌండ్ మీద దృష్టి పెట్టి అన్నయ్య ఇప్పుడు 1 కోటి రూపాయలు మళ్ళీ ఆ గ్రౌండ్కి శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. త్వరలోనే ఆ గ్రౌండ్ కూడా ప్రజలందరూ కూడా అంకితం చేస్తారని తెలియపరుచుకుంటూ మరి ఈ ప్రాంతంలో ఇంకా చాలా మాకు మెయిన్ రోడ్ కూడా ఏదైతే 15 ఫైన్స్లో పెట్టారో 5 కోట్ల రూపాయలు అది కూడా త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుంది అన్నయ్య ఆధ్వర్యంలో. అది దాంతోపాటు అన్నయ్య ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైతే గవర్వీధి రోడ్డు కానీ అలాగే మన గాంధీబొమ్మ జంక్షన్ నుంచి బర్లీ గ్రౌండ్ వరకు అలాగే ఏదైతే గాంధీబొమ్మ చివరి వరకు కూడా డబుల్ రోడ్ వేయడానికి కూడా త్వరలో నిర్ణయించారు. దాన్ని కూడా త్వరలోనే ఆమోదం కూడా తీసుకొస్తానని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ చక్కటి కలిసి నా వార్డు అయితే మాత్రం అన్న ఇదంతా స్టీల్ ప్లాంట్ ప్రాంతం. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎకరాలు తేగలు చేసిన కుటుంబాలు అవన్నీ
ఎదురు చూసినా సరే ఆక్యుపేషన్ అయిపోవడం వల్ల మెయిన్ మాకు డ్రైన్ చేయించారు. మెయిన్ రోడ్ చేయిస్తే మెయిన్ నా డ్రీమ్ ఏంటంటే మీ డ్రీమ్ ఆ గ్రౌండ్ అనేది మాకు ప్రజలకు అందుబాటు చేస్తే వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు మాకే సరైన గ్రౌండ్ లాగా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దానికి ఎక్కువ దృష్టి సారిస్తుందని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుమల శ్రీవారిని అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సిరెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో తన కుమార్తె అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతారెడ్డితో కలిసి స్వామివారిని నేత్ర దర్శనం చేసుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వైదికులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ సెయిల్లో విలీనం చేయాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. కూర్మన్పాలెం ఆర్చ్ సమీపంలోని దీక్షా శిబిరం వద్ద జేఎంఎస్ నాయకులు కూర్చొని సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేస్తుందని కార్మిక నేత వరసాల శ్రీనివాస్ ఆరోపించారు. 4 ఏళ్లుగా కార్మిక ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్లాంట్ను పరిరక్షించుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ 4 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల 787 మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. వారి ఉద్యోగాలు వదులుకొని వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఆందోళన చెందుతూ ఇవాళ 4000 మంది కాంట్రాక్ట్ లేబర్ని తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ తీసేశారు, మళ్ళీ వేసుకున్నారు. ఆల్రెడీ 340 మందిని తీసేయడం జరిగింది. వారికి ఉద్యోగ భద్రతకు సంబంధించి ఏమీ లేదు. ఇవాళ విఆర్ఎస్ పేరుతో మరింత మందిని బయటికి తీసేయడం కోసం ఒత్తిడి తీసుకొస్తూ 6 నెలల నుంచి ప్లాంట్ రన్ అవుతుంది. 130% ఉత్పత్తి జరుగుతుంది. కన్నతల్లి లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అందరూ కూడా మమేకమై జీతాలు ఇవ్వకపోయినా, సంక్రాంతికి జీతాలు లేవు, దీపావళికి జీతాలు లేవు, దసరాకి జీతాలు లేవు, న్యూ ఇయర్కి జీతాలు లేవు, అయినా కానీ కార్మికులు వరవకుండా కన్నతల్లి లాంటి పరిశ్రమను కాపాడుకుంటున్నారు. అయినా ఒత్తిడి తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా విఆర్ఎస్ వైపు మళ్లించడం కోసం జీతాలు ఇవ్వట్ల. ఈరోజు ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్స్ బాగుంది. ప్రతి నెల 2,000 కోట్లు సేల్ అవుతున్నప్పుడు మీరెందుకు ఉద్యోగుల జీతాలు ఇవ్వట్ల? ఉద్దేశపూర్వకంగా ఈ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టడానికి ఒక ప్రయత్నం, కుట్ర జరుగుతుందని చెప్పి సర్వత్రా వినపడుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి జీతాలు ఇప్పించాలి. జీవీఎంసీ 86వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. 86వ వార్డులో 1,20,00,000 జీవీఎంసీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో భాగంగా రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి 1,20,00,000 నిధులు కేటాయించామన్నారు. స్థానిక యువతకు క్రీడా మైదానం, మౌలిక వసతులపై దృష్టి పెట్టామని, త్వరలో అవి కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం ఈ దఫలో మొత్తం 1,20,00,000 రూపాయలుకి శంకుస్థాపన చేస్తున్నాం. మొత్తంగా గాజువాక నియోజకవర్గంలో జీవీఎంసీ ఫండ్స్ నుంచి సుమారు 20 కోట్ల వరకు శంకుస్థాపన చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి ఫండ్స్ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కడైనా ఒక స్టేడియం నిర్మాణం చేయాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి అనే ఆలోచనతో కూడా మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవే ఇంకా కొన్ని లైట్లు కూడా కొంత ఇబ్బందికరంగానటువంటి వాతావరణం ఉంది. చాలా మంది లైట్లు కావాలని అడుగుతున్నారు. దాని మీద కూడా దృష్టి సారిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ఫండ్స్ నుంచి కూడా, మైనారిటీస్ సోదరులకు సంబంధించిన ఫండ్స్ కూడా గతంలో కొంచెం దుర్వినియోగం అయినాయి. ఈసారి రాజ్యాంగం బద్ధంగా ఉన్నటువంటి ఫండ్స్ అన్ని కూడా ఆ ప్రాంతాలకి వచ్చేటట్టు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అభివృద్ధిలో మరి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పి, ముఖ్యంగా ఈ ఫండ్స్ అన్ని కూడా జీవీఎంసీ నుంచి తీసుకొచ్చాము. ఈ సందర్భంగా చేస్తున్నాం. మరి ఇన్ఛార్జ్ అయినటువంటి మా నల్లూరు గారికి,
ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అన్ని పార్టీల వారికి కూడా, మా బీజేపీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి మరి వెంకటరావు గారు ఉన్నారు, అందరు కూడా. ఇక అలా కాకుండా మిగతా కూడా అభివృద్ధి కాంక్షించినటువంటి మిగతా పార్టీ నుంచి కూడా వస్తారు. ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అభివృద్ధిలో మనం అందరూ కూడా పోటీ పడదాం, అభివృద్ధిలోనే పోటీ పడాలి. ఈ లంకిలిపాలెం ఈ ఏరియాలో ఉన్న ఫార్మా వాళ్ళందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటారు. ఇక్కడి నుంచి వాళ్ళ ఉద్యోగాలకు వెళ్తారు కాబట్టి ఎక్కువగా డెవలప్మెంట్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి 86వ వార్డులో ఉన్న పేద ప్రజలందరికీ కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోడ్లు, డ్రైన్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఎలక్ట్రిసిటీ కొద్దిగా వీక్గా ఉన్న ఇవాళ మనం 86 వార్డుకి వచ్చేసరికి ఒక 78% తీసుకుని వచ్చాం, ఇంకా తీసుకొస్తాం. పూర్తిగా కరెంటు కూడా, లైటింగ్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియపరచుకుంటూ, అలాగే ఎమ్మెల్యే గారి సహకారం, ఎంపీ గారి సహకారం, అలాగే మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినవి కూడా తీసుకురావటం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు మనకి సుమారు, ఎందుకంటే 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధికి కూడా లేకుండా కనీసం రోడ్లు కానీ, కాలువలు కానీ, వాటర్ సదుపాయం కానీ ఎటువంటి కూడా అందించలేని పరిస్థితి గత 5 సంవత్సరాల నుంచి మనం చూసాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఏంటి అవసరం దాన్ని గుర్తించి మరి కోట్లాది రూపాయలతో అటు ప్రభుత్వం దగ్గర నుంచి కానివ్వండి, జీఎంసీ దగ్గర నుంచి కానీ, ఉడా నుంచి కానీ అందరినీ కూడా సమన్వయం చేస్తూ స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు అందరినీ కలుపుకొని, ఎందుకంటే కూటమి అనేటప్పటికీ జనసేన ఉంది, బీజేపీ ఉంది, కానీ అందరినీ కూడా కలుపుకొని ఎక్కడ ప్రజలకు ఏది అవసరం అనేటప్పుడు దాన్ని భావించి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు. భవిష్యత్తులో కూడా కావాల్సినటువంటి ఏదైతే 86వ వార్డు అనేది ఇదంతా రెసిడెన్షియల్ జోను, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వలస వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదన పరిశీలనలో ఉందని ఎంపీ డాక్టర్ తనూజా రాణి అన్నారు. అరకులో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎంపీ మాట్లాడారు. అరకు రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతుందని, నిత్యం వేలాది మంది పర్యాటకులు అరకు అందాలను చూసేందుకు వస్తున్నారని చెప్పారు. గతంలో సింగిల్ లైన్ రోడ్డు ఇప్పుడు 4 లైన్లుగా మారిందని అన్నారు. సింగిల్ రైల్వే లైన్ ఇప్పుడు డబుల్ ట్రాక్ గా మారబోతుందని చెప్పారు. ఇప్పుడు పాస్పోర్ట్ సేవా కేంద్రం వచ్చిందని, త్వరలోనే ఎయిర్పోర్ట్ కూడా వస్తుందని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన తీసుకెళ్లానని చెప్పారు. రోజు పాస్పోర్ట్ వచ్చింది, పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చింది అరకుకి. రేపొద్దున రానున్న రోజుల్లోని ఎయిర్పోర్ట్ కూడా వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇట్లా మీటింగ్స్ అయ్యే దాంట్లోనే లాస్ట్ టైం ఈ మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ మినిస్ట్రీతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయనతో మాట్లాడే ఆ సందర్భంలో నేను చెప్పానమాట, మా అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుంది సార్, రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాకు ఒక ఎయిర్పోర్ట్ని అందించే విధంగా చూడండి అనేసి చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఆ రిక్వెస్ట్కి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ఫస్ట్ హెలిప్యాడ్స్ తీసుకొద్దామమ్మా, దాని తర్వాత ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేద్దాం అనేసి చెప్పేసి అన్నారు. బట్ సార్ అవన్నీ ఉన్నాయి కానీ మాకు ఎయిర్పోర్ట్ అయితే ఒకటి కావాలని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇన్ అప్కమింగ్ డేస్ మనం ఎయిర్పోర్ట్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన అరకు అండ్ పాడేరులోని. మంత్రి నారా లోకేష్ బర్త్డే వేడుకలను పాయక్రోపేటలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి నుండి హోంమంత్రి అనిత స్వగృహం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం కాకినాయుడు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక విధానాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం, దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. తిరుమల ఘాట్ రోడ్ లో ఏనుగుల గుంపు సంచారం, భయాందోళనలో వాహనదారులు, అడవిలోకి దారి మళ్లించేందుకు టీటీడీ అటవీశాఖ యత్నం. టీడీపీ భవిష్యత్తు నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేషే పుట్టినరోజు వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్.